అండి ఒక్క బాటిల్ ఉంటే చాలు ఎన్ని కేజీల పువ్వులైనా సరే పువ్వులు అల్లడం రాని వాళ్ళు కూడా ఈజీగా లేయొచ్చు. చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. సో ఎటువంటి సూది లేకుండా ఈజీగా లేయచ్చండి. ఇది ఎలా యూజ్ చేయాలో తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీ అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన అమేజింగ్ యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈరోజు మీ అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తున్నానండి. వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మరి ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ చేసి, మరి ఏ టిప్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయి అనేది కూడా తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. ఈ రోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు, పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. మనం లెమన్స్ ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం కదండి. లెమన్స్ పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. ఏదైనా ఒక గాజు జార్ కానీ, లేదంటే ఏదైనా ఒక ప్లాస్టిక్ బాక్స్ కానీ తీసుకొని దానిలోకి ఇలా వాటర్ అయితే తీసుకోండి. ఇలా ఈ వాటర్లో ఒక 1 టీ స్పూన్ సాల్ట్, కొద్దిగా వెనిగర్, వంట వెనిగర్ ఉంటుంది కదండి, ఆ వెనిగర్ తీసుకొని ఒక 1 టీ స్పూన్ వేసేసుకొని దీనిలో ఒక 1 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకొని మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత లెమన్స్ అన్నీ కూడా ఇలా ఈ వాటర్లో పెట్టేయడం వల్ల మనకి ఈ లెమన్స్ పైన ఉన్నటువంటి తొక్క అనేది ఎండిపోకుండా, బెడ్స్ బారిపోకుండా చక్కగా మెత్తగా ఉంటుందండి మనం ఎప్పుడు తీసుకున్నా కూడా. సో ఇలాగా మనం వెనిగర్ వేయడం వల్ల కూడా కలర్ మారకుండా కూడా ఉంటాయి. సో ట్రై చేయండి. ఇలా మీరు నిమ్మకాయలని ఇలా పెట్టేసుకుని స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి, పాడైపోకుండా ఎన్ని రోజులైనా కూడా అలానే ఉంటాయి. సో మనకి 2 డేస్కి 3 డేస్కి కొంచెం వాటర్ మార్చుకుంటూ ఉంటే సరిపోతుంది. ఎందుకంటే ఇలా మనం ఆ వాటర్ అనేది అందులోనే ఉండిపోతూ ఉంటాయి కాబట్టి ఒక 3-4 డేస్కి ఇలాగా మార్చేసుకుని కొద్దిగా వెనిగర్, సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. సో మనకి ఎక్కువగా నిమ్మకాయలు స్టోర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ టిప్స్ అయితే మీరు ఫాలో అవ్వండి. మనకి నిమ్మకాయలు ఎక్కడ కూడా డ్యామేజ్ అవ్వదు. చక్కగా మనకి ఎండిపోకుండా, పొడి బారకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ విధంగా చక్కగా ఫ్రిడ్జ్లో నుంచి తీసినా కూడా మనకి ఏం జరుగుతుంది, మామూలుగా క్యారీ బ్యాగ్లో పెట్టేసి నిమ్మకాయలు దానిలో పెట్టుకున్న ఫ్రిడ్జ్లో మళ్ళీ వెంటనే తీసుకున్నా కూడా బెరసపడినట్లుగా రసం త్వరగా రాదు. ఫ్రిడ్జ్లో నుంచి తీసినటువంటి నిమ్మకాయ అలా కూడా ఉండదండి. ఇలా వాటర్లో పెట్టేసాం కాబట్టి, సాల్ట్ అలానే వెనిగర్ కూడా వేసాం కాబట్టి చాలా చక్కగా యూజ్ అవుతుందండి. ఎందుకంటే మనం వెనిగర్ కలర్ మారకుండా వేయడం వల్ల, అలానే సాల్ట్ వేయడం వల్ల మనకి ఆ తొక్క అనేది మనకి చక్కగా, ఆ నిమ్మ తొక్క అనేది ఎండిపోకుండా, పొడి బారకుండా కూడా చేస్తుంది. వాటర్ కూడా వేసాం కాబట్టి పాడైపోకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉంటాయి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఇంట్లో మనం ఎంత క్లియర్గా ఉంచినా, బూజు దులిపి మరి ఆ ఇల్లంతా శుభ్రంగా మాప్ వేసుకొచ్చినా కూడా కొంచెం ఒక 2 డేస్కి 3 డేస్కే బూజు అనేది పట్టేస్తూ ఉంటుంది. ఆ బూజు పోవాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. ముఖ్యంగా మనం బూజు పురుగులు పోవాలంటే ఈ చిన్న ట్రిక్ని మీరు ట్రై చేశారంటే చాలా చక్కగా వర్క్ అవుతుంది అనమాట. ఏదైనా ఒక పెద్ద ఎడల్పుగా ఉన్నటువంటి ప్లేట్ని తీసుకోండి. దానిలోకి ఎక్స్పైరియన్ ట్యాబ్లెట్స్ ఉంటే ఓకే, లేదంటే మామూలుగా మీరు వేసుకునే ట్యాబ్లెట్ అయినా ఏదైనా పర్లేదండి. ఒక ట్యాబ్లెట్ని తీసుకుని మెత్తగా పౌడర్లా చేసుకుని అందులో వేసుకోండి. ఇంకా ఇప్పుడైతే దీనిలో డెటాల్ తీసుకోండి. ఒక అరమూత డెటాల్ కూడా వేసుకొని కొద్దిగా నిమ్మరసం వేసుకోండి. నిమ్మరసం వేయడం వల్ల కూడా మనకి మంచి యూజ్ఫుల్గా ఉంటుంది. సో ట్యాబ్లెట్ పౌడర్, డెటాలు, అలానే దీంట్లో నిమ్మకాయ ఇలా వేసేసుకున్న తర్వాత దీనిలో కర్పూరం బిళ్ళను కూడా చిదిమేసుకుని ఆ పౌడర్ కూడా అందులో వేసుకోండి. సో కర్పూరం, డెటాలు, అలానే ట్యాబ్లెట్ ఆ పౌడర్ వేయడం వల్ల మంచి ఘాటైన స్మెల్ వస్తుందన్నమాట. సో ఈ విధంగా ఇవన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసేసుకొని ఒక నాప్కిన్ తీసుకోండి. ఒక పాతది కాటన్ క్లాత్ కానీ ఒక నాప్కిన్ కానీ తీసుకొని ఈ వాటర్లో ఇలా ఈ నాప్కిన్ అనేది డిప్ చేసేసుకొని ఆ వాటర్ అంతా పిండేసేయాలి. తర్వాత ఇలా ప్లాస్టిక్ బూజుకర్రలు అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. ఇలా ప్లాస్టిక్ బూజుకర్రకి ఈ విధంగా మీరు అందులో పిండుకున్నటువంటి ఈ నాప్కిన్ని ఈ విధంగా ఈ బూజుకర్రకి కట్టేయండి. సో ఇలా బూజు దులుపుకొని మూల సాలి పురుగులు కూడా ఉంటాయండి. సో ఈ విధంగా ఇట్లాగా మనం బూజు దులుపుకోవటం వల్ల యూజ్ ఏంటంటే మనకి సాలి పురుగులు కానీ, చిన్న చిన్న పురుగులు లాంటివి కానీ, బల్లులు కానీ, బొద్దింకలు లాంటివి కానీ వీటి ఘాటు స్మెల్కి అవి దూరంగా పారిపోతాయి
ఉంటాయండి. అంత చక్కగా వర్క్ అవుతుంది అనమాట. ఈ విధంగా నాప్కిన్ చక్కగా ఇలాగ ఆ వాటర్లో డిప్ చేసేసి ఇలాగ మనం బూజు దులుపుకోవటం వల్ల మూల త్వరగా మనకి బూజు పట్టకుండా ఉంటుంది. సాలి పురుగులు కానీ, బల్లులు కానీ, బొద్దింకలు కానీ దరి చేరకుండా కూడా ఉంటాయండి. మీరు ఎప్పుడు బూజు దులిపినా కూడా ఈ విధంగా ఒక్కోసారి సాలి పురుగులు అనేవి కిందకు పడుతూ ఉంటాయి కదా, అవి చంపేయండి. ఎందుకంటే అవి చంపకుండా మనం ఉంచామనుకోండి, మార్నింగ్ కల్లా మళ్ళీ అవి గూడు పెట్టడానికి రెడీగా ఉంటాయి. సో ఈ విధంగా మనం బూజు దులిపేటప్పుడు ఆ పురుగుల్ని చంపడానికి ప్రయత్నించండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. పసుపు మనం ఎక్కువగా తెచ్చుకొని స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి. పసుపు పాడవకుండా ఉండాలి అంటే ఇలా ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. ఇలా లవంగాలను ఒక 2-3 పసుపులో పెట్టేసి ఒక వుడెన్ స్పూన్ని అంటే చెక్క స్పూన్ని ఇందులో పెట్టేసామనుకోండి, పాడైపోకుండా మనకి ఇలా ఎక్కువ రోజు స్టోర్ ఉంటుందండి. సో ట్రై చేయండి, చాలా చక్కగా యూజ్ అవుతుంది అనమాట. మనకి ఎక్కువగా పసుపు తెచ్చుకున్నప్పుడు ఈ విధంగా స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఆడవాళ్ళందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన టిప్ అండి. శారీ కట్టుకునే ప్రతి ఒక్క మహిళకు ఉపయోగపడే అద్భుతమైన టిప్. సో ఇలాగా మనం కుర్చీలు పోసుకున్నప్పుడు ఇలా సేఫ్టీ పిన్ అయితే పెడుతూ ఉంటాం కదా, ఇలా పెట్టినప్పుడు దారాలు పట్టేస్తూ ఉంటాయి, చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము, శారీ కూడా పాడైపోతూ ఉంటుంది. అలా పాడవకుండా ఉండాలి అంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. ఇలాగా మనం ఫేస్కి పెట్టుకునే ఒక స్టిక్కర్ని ఈ విధంగా ముందు పెట్టేసి పినీస్కి, తర్వాత ఇలాగా కుర్చీలకి పినీస్ పెట్టుకోండి. లేదు అంటే నెయిల్ పాలిష్ ఉంటుంది కదండి, మనం నెయిల్స్కి వేసుకునే నెయిల్ పాలిష్ తీసుకొని ఈ చివరన పినీస్ చివరన ఈ విధంగా కొద్దిగా అప్లై చేసేసి డ్రై అవ్వాలి. డ్రై అయిన తర్వాత పెట్టుకుంటే మనకి దారాలు అనేవి పట్టకుండా ఉంటాయండి. సో మనకి శారీ కూడా పాడవకుండా ఉంటుంది. సో ఈ 2 టిప్స్లో మీకు ఏ టిప్స్ యూస్ఫుల్ అనుకుంటే ఆ టిప్స్ అయితే ఫాలో అవ్వండి. ఇలా ఒక స్టిక్కర్ అయినా పెట్టేసుకుని ముందుగా, తర్వాత కుర్చీలకి ఈ విధంగా పినీస్ పెట్టుకుంటే దారాలు పట్టకుండా ఉంటుంది. లేదంటే ఇలాగ నెయిల్ పాలిష్ వేసుకున్నా కూడా మనకి ఇలా దారాలు అనేది పట్టకుండా ఉంటుందండి. శారీ కూడా పాడవకుండా ఉంటుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఇలా పువ్వులు మాల కట్టాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటారు కదండి. ఎందుకంటే మాల రాని వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒకరి హెల్ప్ తీసుకోవాల్సి వస్తుంది, ఒకరి దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే పువ్వులు మాలగా రాకపోతే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలాగ కట్టించమని మనం అడగాలి. కాబట్టి మనం వేరే వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళకుండా ఇంట్లోనే ఈజీగా ఈ మాల అనేది నేర్చుకోవచ్చు. మాల రాని వాళ్ళు కూడా ఈజీగా నేర్చేసుకోవచ్చు అండి. సో దానికి కావాల్సినటువంటిది ఒక బాటిల్ ఉంటే చాలండి. ఇలాగ ఒక బాటిల్ తీసుకోండి, సగానికి వాటర్ తీసుకోండి, ఫుల్గా అవసరం లేదు, సగానికి తీసుకుంటే సరిపోతుంది. సో ముందుగా ఒక 2 చుట్లు ఈ విధంగా, ఒక చుట్టు అయినా సరిపోతుందండి. ఒక చుట్టు చుట్టేసి ఇలాగ దారం దానికి చుట్టేసిన తర్వాత ఇలాగ నేను వీడియోలో చూపించిన విధంగా ఇలాగ అటు థ్రెడ్ని ఇటు థ్రెడ్ని ఒక ముడి వేసేసుకుని ఆ ముడిలో పువ్వులు పెట్టేసుకుంటూ అల్లేసుకుంటూ ఈ విధంగా రావాలండి. ఇలా మాల రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా సింపుల్గా నేర్చుకోవచ్చు అనమాట. సో ఒకరి హెల్ప్ లేకుండా ఈజీగా ఎన్ని పువ్వులైనా మీరే కట్టేసుకోవచ్చు. మీరు చూస్తున్నారు కదండి, ముందుగా నేను ముడి వేసుకున్నాను. ముడి మధ్యలో ఇలా పువ్వులు పెట్టేసి మళ్ళీ ముడిని అయితే బిర్రుగా ఈ విధంగా అయితే లాగుతున్నాను అనమాట. చూశారు కదా, చాలా ఈజీగా సింపుల్గా ఎవరైనా ఈ విధంగా పువ్వుల మాల అయితే కట్టేసుకోవచ్చు ఒకరి హెల్ప్ లేకుండా. ఇలా ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది అనమాట. ఏమీ లేదండి, ఇలాగ సగానికి బాటిల్లో వాటర్ పట్టేసుకొని, కొంచెం బరువుగా ఉంటుంది కాబట్టి కదలకుండా ఉంటుంది. నేను ఒక చుట్టు అయితే చుట్టేసుకున్నాను ఈ విధంగా. సో చుట్టేసుకుని ఒక ముడి అయితే వేసేసుకున్నాను. ఇలా ముడి వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇలాగ మళ్ళీ ముడి వేసి పువ్వులు అనేది ఇలాగ శాంతం అయితే ముడి వేయలేదండి, ఇలా సగం వేసేసి ఆఫ్ చేశాను. తర్వాత పువ్వులు ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఆ ముడిని బిర్రుగా లాగటమే. ఈ విధంగా మనం చక్కగా ఇలానే మళ్ళీ ఇంకొక ముడి వేసుకుంటూ దానిలో పువ్వులు పెట్టుకుంటూ ఈ విధంగా మనం మాల అయితే చక్కగా ఈజీగా కట్టేయచ్చు అనమాట. మాల రాని వాళ్ళు కూడా ఈజీ ట్రిక్ అండి, చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. సో ఈ విధంగా మీరు నేర్చుకోవాలి అంటే ఈ విధంగా ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది అనమాట. చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే నేర్చేసుకోవచ్చు. ట్రై చేయండి. మరి ఈ టిప్ మీకు ఎలా అనిపించిందో కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో మరి ఈ టిప్స్ అన్నింటిలో మరి మీకు ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ టిప్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయా లేదా అనేది నాకు కూడా అర్థమవుతుంది కాబట్టి. సో చూశారు కదండి, ఈ విధంగా నేను ముడుపు తీసేసిన తర్వాత చూపిస్తున్నాను. ఈ విధంగా మనకి పువ్వులు ఎడంగా కూడా రాదండి, చాలా దగ్గరగా వస్తాయి. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. ఎండి పట్టీలు ఉంటాయి కదండి, ఎండి పట్టీలు మామూలుగా క్లీన్ చేసేసి మనం ఏదైనా ప్లాస్టిక్ బాక్స్లో పెట్టినా కూడా అవి నల్లగా అయిపోతూ ఉంటాయి కొన్ని రోజులకి. సో అలా అవ్వకుండా ఉండాలి అంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. ఇలా పట్టీలను ఏదైనా ఒక ప్లాస్టిక్ బాక్స్ కానీ లేదంటే స్టీల్ బాక్స్ కానీ తీసుకొని దానిలో ఈ విధంగా
చక్కగా కాటన్ తీసుకోండి. కాటన్ తీసుకొని ఆ బాక్స్లో పెట్టేసుకొని తర్వాత పట్టీలు పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి నల్లగా బ్లాక్ కాకుండా ఉంటాయన్నమాట. సో ఈ విధంగా పైన కూడా కొద్దిగా కాటన్ పెట్టేసి మూత పెట్టేసుకుంటే మనకి ఎన్ని రోజులు అలా తీసినా కూడా మనకి బ్లాక్గా అయిపోకుండా ఎండు పట్టీలు చక్కగా ఉంటాయండి. ట్రై చేయండి. సో మరి ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయా? నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి. మరి చిన్న లైక్ చేసి హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ హైప్ వల్ల మన ఛానల్ మీరు సపోర్ట్ చేసినట్లుగా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది. కాబట్టి ప్లీజ్ అండి తప్పకుండా చిన్న లైక్ చేసి హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. కాబట్టి మీకు ఎలాంటి టిప్స్ కావాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఆ టిప్స్ అయితే షేర్ చేస్తాను. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.